రైట్, థ్యాంక్ యూ కిషోర్. సో రామ్మోహన్ గారు మీరు చెప్పండి, ఇన్ని 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి ఇన్నిసార్లు పదవులు అనుభవించి కూడా అధికారం లేకపోతే ఉండలేను అన్నట్టుగా ఆయన పార్టీ అయితే ఫిరాయించడం జరిగింది. సో ఇప్పుడు కూడా ప్రజలు ఆయన వైపే ఉన్నారని చెప్పేసి రాజు స్టడీ చెప్తుంది. మీరేమంటారు రామ్మోహన్ గారు? రామ్మోహన్ గారు సార్ వినిపిస్తుంది, చెప్పండి. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఎదురులేని నాయకుడు. ఎందుకంటే లోకల్ గా తనకు ఎదురులేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆయనే, తర్వాత బీఆర్ఎస్ లో ఆయనే, ఇప్పుడు కాంగ్రెస్ లో పరీక్ష నడవలే, కానీ మా కాంగ్రెస్ లో ఉంటారా లేదా ఉంటుందో తెలియదు. కానీ ఆయనకు పోటీగా నిలబెట్టాం. మొన్నటి చూడండి, మన 2023 ఎన్నికలు చూడండి, ఇద్దరు కూడా దిగుమతి చేయబడిన నాయకులు. ఉదాహరణకు బీజేపీ నుంచి ఎండ లక్ష్మీనారాయణ గారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గతంలో గెలిచారు, కానీ బాన్సువాడ ఆయన కొత్త కదా, కనుక దాని వల్ల డిసడ్వాంటేజ్. అట్లా ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఎల్లారెడ్డి నుంచి వచ్చిన వారు, కనుక ఆయన కూడా డిసడ్వాంటేజే కదా. అంటే ఈ రెండు పార్టీలు బయట నుంచి తీసుకొచ్చి నాయకులు నిలిపినాయి. వాసిరెడ్డి గోవర్ధన్ గారు కూడా మనకు నిజామాబాద్ రూరల్ కి సంబంధించి, కనుక ఆయన కూడా దిగుమతి చేయబడిన నాయకుడు అవుతాడు. కనుక ఈ ముగ్గురు కూడా విఆర్ఎస్ కానీ, అటు కాంగ్రెస్ కానీ, ఇటు పక్కన బీజేపీ కానీ, శ్రీనివాసరెడ్డికి ధీటుగా ఉన్న అభ్యర్థిని అక్కడ డెవలప్ చేసుకోలేకపోయింది, లోకల్ గా ఉన్న అభ్యర్థులు డెవలప్ చేసుకోలేకపోయింది. రెండోది మనకు బాన్సువాడ నియోజకవర్గంలో సెటిలర్ల ఓట్లు, ఇవి కూడా చాలా కీలకమైన నేను అంటున్నాను. ఆయన ఓ లోకల్ వ్యక్తిగా ఉండి తన కొడుకు కూడా రాజకీయాలకు ఇచ్చాడు, కానీ ఇప్పుడు పోచారం శ్రీనివాస్ తర్వాత ఆయన ఉంటారా లేరా, ఆయన ధీటుగా నిలబడతారా తర్వాత సంగతి. కానీ ఈయన ఒక రకంగా చెప్పాలంటే మేరు నగతీరుడు అంటాం. అంటే అన్ని ఏ పార్టీలో ఉన్నా తనదైన శైలులు అందరినీ కలుపుకోవడం, తాను పదవులు ఏవి చేసినా దానికి వన్న తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. గతంలో స్పీకర్ చేసినా, మంత్రిగా చేసినా, కనుక ఏ పార్టీలో ఉన్నా ఆయనే గెలుస్తున్నారు. కనుక ఇప్పటికైతే నాకు తెలిసి రేపు ఉప ఎన్నికలు వచ్చినా కూడా ఆయనకి అవకాశాలు ఎక్కువ ఉంటాయని నేను కూడా. సత్యం గారు మీరేం చెప్తారు చెప్పండి? స్పీకర్ గా పనిచేశారు, మంత్రిగా ఎన్నో పదవులు అనుభవించారు, అయినప్పటికీ కూడా ఆయన పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది? సహజంగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ప్రతి కుటుంబం పరిచయం ఉంటది. తర్వాత మంత్రిగా ఉన్నప్పుడు ఏదో ఒక కుటుంబం ఏదో ఒక పని చేయించుకొని ఉంటారు. తర్వాత ఎక్కువ టాకేటివ్ కాదు ఆయన, కాస్త అఫెన్సివ్గా మాట్లాడే వ్యక్తి కాదు, నార్మల్గా బ్యాలెన్స్డ్గా మాట్లాడేటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనకున్నటువంటి అడ్వాంటేజ్లు అవి. తర్వాత మిగతా ముగ్గురు బయట నుంచి రావడం వల్ల ఓటర్లు ఇష్టపడపోవటం కాదు, అసలు సొంత పార్టీ వాళ్ళే ఇష్టపడరు. ఎవరినైనా ఏ నియోజకవర్గాలనైనా బయట నుంచి వ్యక్తి తీస్తే అదే పార్టీకి చెందిన వాళ్ళు మనం లేవా, బయట నుంచి తీసుకొచ్చేది ఏందని చెప్పేసి నెగిటివ్గా కామెంట్ చేస్తున్నది మనం ప్రతి చోట వింటున్నాం. కాబట్టి సొంత పార్టీల వల్లే బయట నుంచి వచ్చే వాళ్ళని ఇష్టపడరు. కాబట్టి అది మళ్ళీ పోచారం శ్రీనివాసరెడ్డికి అడ్వాంటేజ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. మరొక అంశం ఏంటంటే, అక్కడ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే బీజేపీ గెలిచినప్పటికీ అసెంబ్లీ, జడ్పీటీసీ, లోకల్ ఎలక్షన్స్ వస్తే బీజేపీ వీక్ రిజల్ట్స్ వస్తున్నాయి. గతంలో 4 పార్లమెంట్లు ఉన్నప్పుడు అదే వచ్చినాయి. ఇప్పుడు కూడా స్టేట్ వైడ్ ఫర్మ్ నెట్వర్క్ లేకపోతే ఓటు రావు అసెంబ్లీలో. కాబట్టి రెండు పార్టీలకు ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ అది, బీఆర్ఎస్ కు బీజేపీకి కూడా. ఆల్టర్నేటివ్ నాయకులు లేకపోవటం, బయట నుంచి రావటం, తర్వాత ఈ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజలతో సంబంధాలు ఉండటం వల్ల సహజంగానే మీ తరపున సర్వే చేసినటువంటి వాళ్ళు గెలుస్తారు అనుకుంటున్నటువంటి విషయం ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో పార్టీ ఫిరాయించిన పోచారం గారు అయితే సేఫ్ సైడే ఉన్నారని చెప్తున్నారు. ఎస్, రైట్.